వెల్కమ్ టు యువిన్ అకాడమీ. ఈ వీడియోలో మనము ఇండియాలో అండ్ పర్టికులర్గా తెలుగు స్టేట్స్లో ఉన్న వాళ్ళు లా చేయడం ఎలా అన్న దాని గురించి చూద్దాం. ఇక్కడ లా చేయడానికి మాకు వయసు లేదు లేదా ఆ వయసు ఇంకా రాలేదు అనుకునే వాళ్ళు జాగ్రత్త చూడండి. అండ్ పర్టికులర్గా ఈ వీడియో ఏంటంటే లా గురించి అంతా తెలిసిన వాళ్ళు కాదు, వాళ్ళ కోసం కాదు ఇది. ఓన్లీ లా అంటే ఏంటి తెలియదు, లా చేయాలని ఇంట్రెస్ట్ ఉన్నా కూడా దాని గురించి తెలియకపోవడం వల్ల, అవేర్నెస్ లేకపోవడం వల్ల అలానే మిగిలిపోయి ఉంటారు, చేయకుండా ఉండిపోయి ఉంటారు. వాళ్ళ కోసం ఈ వీడియో. సో ఇక్కడ లా చేయడానికి మినిమం ఇంటర్మీడియట్ అయిపోయి ఉంటే చాలు. అండ్ నేను ఇంటర్మీడియట్ అయిపోయి చాలా సంవత్సరాలు అయిపోయింది, నాకు వయసు లేదేమో అనుకోకండి. ఇక్కడ లా చేయడానికి వయసు పరిమితి అంటూ పర్టికులర్గా ఏమీ లేదు, యాజ్ పర్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ప్రకారం. ఓకే, సో మరి లా చేయాలంటే ఎలా సార్ అంటే ఇక్కడ మనకి రెండు దారులు ఉన్నాయి లా చేయడానికి. ఒకటి స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఉన్నాయి, ఇంకొకటి నేషనల్ లెవెల్ ఎగ్జామ్ ఉంది. ముందు స్టేట్ లెవెల్ ఎగ్జామ్ గురించి మాట్లాడుకుందాం, తర్వాత నేషనల్ లెవెల్ ఎగ్జామ్ గురించి చెప్తాను. స్టేట్ లెవెల్ ఎగ్జామ్స్ ఏంటి అంటే ఇక్కడ బోత్ ఏపీ అండ్ తెలంగాణ స్టేట్స్కి సేమ్ కాన్సెప్ట్ ఇక్కడ. కాబట్టి సో నేను తెలంగాణ సార్, నేను ఏపీ అనేది చేంజ్ ఏం లేదు, ఇక్కడ తేడా ఏం లేదు. రెండింటికి సేమ్ ఎగ్జామ్, సేమ్ టైప్ ఆఫ్ ఎగ్జామ్ ఉంటుంది, సేమ్ ప్యాటర్న్లో ఉంటుంది, సేమ్ సిలబస్తో ఉంటుంది. కాబట్టి కలిపి చెప్తున్నాను. సో ఏంటి ఇక్కడ ఎంట్రన్స్ ఏంటి అంటే ఫస్ట్ స్టేట్ లెవెల్లో లా చేయడానికి లా ఎన్ని సంవత్సరాలు ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే 3 సంవత్సరాలు ఉంటుంది లేదా 5 సంవత్సరాల కోర్సు ఉంటుంది. 3 సంవత్సరాల కోర్సు ఎవరు చేయొచ్చు అంటే ఆల్రెడీ డిగ్రీ అయిపోయిన వాళ్ళు లేదా పీజీ చేసి ఉన్న వాళ్ళు. డిగ్రీ అయిపోయి ఉంటే చాలు, ఎనీ గ్రాడ్యుయేషన్ అయిపోయి ఉన్నా చాలు 3 years LLB చేయొచ్చు. మరి 5 years LLB ఎవరు చేయొచ్చు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళు 5 years LLB చేయాలి. ఎందుకు అంటే వాళ్ళు డిగ్రీ చేయలేదు కాబట్టి డిగ్రీ విత్ లా అనేది మనకి 5 year LLBలో ఉంటుందన్నమాట. మనం డిగ్రీలో ఎలా అయితే BA, BSc, BBA కోర్సెస్, బీకామ్ కోర్సెస్ తీసుకుంటామో అలానే లాలో కూడా BA LLB, బీకామ్ LLB అనేవి 5 year కోర్సులో ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ 3 year LLB అయినా 5 year LLB అయినా డిగ్రీ నుంచి వస్తారు. 3 year LLB అయితే 5 year LLB చేయాలంటే ఇంటర్ అయిపోయి ఉంటుంది. మీరు ఇక్కడ ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు డిగ్రీ లేదా ఇంటర్ క్వాలిఫికేషన్ ఎవరైనా కానీ మీకు అక్కడ పర్సంటేజ్ అనేది ఇంపార్టెంట్. డిగ్రీలో కానీ ఇంటర్లో కానీ 3 years రాయాలనుకుంటే డిగ్రీలో పర్సంటేజ్ చూసుకోవాలి, 5 years రాయాలనుకుంటే ఇంటర్లో పర్సంటేజ్ చూసుకోవాలి. ఎంత పర్సంటేజ్ చూసుకోవాలి అంటే ఓపెన్ కేటగిరీ ఓసీ క్యాండిడేట్స్, ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే ఇంటర్లో కానీ డిగ్రీలో కానీ మినిమం 45% మార్క్స్ వచ్చి ఉండాలి. అదే ఓబీసీ ఆర్ బీసీ కేటగిరీ అయితే 42% వచ్చి ఉండాలి. అదే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి అయితే 40% మార్క్స్ వచ్చి ఉండాలి అనమాట. ఇన్ కేస్ ఏదైనా దగ్గరలో ఉంటే 45 కాకుండా 44.5 ఉన్నా కూడా ఎలిజిబులే, 42 కాకుండా 41.5 ఉన్నా ఎలిజిబులే, 40 కాకుండా 39.5 ఉన్నా కూడా ఎలిజిబులే. ఇది మనకి నోటిఫికేషన్స్లో మెన్షన్ చేశారు. అయితే ఈ క్వాలిఫికేషన్ ఉంటే చాలా మీకు లా చేయడానికి, లా ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి అవకాశం ఉంది. మరి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ ఎప్పుడు జరుగుతాయి అంటే ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయడానికి ఫస్ట్ నోటిఫికేషన్ మనకి ప్రతి సంవత్సరము మార్చి నెలలో రావడం జరుగుతుందన్నమాట. సో ఆ మార్చి నెలలో లేదా ఒకవేళ లేట్ అయితే ఏప్రిల్లో నోటిఫికేషన్ వస్తుంది. దానికి సంబంధించిన ఎగ్జామ్ మే లాస్ట్లో లేదా జూన్లో ఖచ్చితంగా జరుగుతుంది. ఆ తర్వాత రిజల్ట్స్ ఇస్తారు. ఆ తర్వాత కౌన్సిలింగ్, మనకు వచ్చిన ర్యాంక్ని బట్టి కౌన్సిలింగ్కి పిలుస్తారు. అయితే ఎగ్జామ్ గురించి ఒకసారి చూస్తే అప్లై చేయొచ్చు, ఓకే, అప్లై చేయడానికి నో ప్రాబ్లం, మనకి పర్సంటేజెస్ ఉంటే చాలు. ఎగ్జామ్ ఎలా ఉంటుంది అన్నప్పుడు 3 year LLB అయినా 5 year LLB అయినా ఎగ్జాము కాన్సెప్ట్ అంతా ఒకటే, క్వశ్చన్ లెవెల్ మారుతుంది అంతే. 5 year LLB అన్నప్పుడు క్వశ్చన్ లెవెల్ కొంచెం తక్కువ ఉంటుంది, 3 year LLB వాళ్ళకైతే క్వశ్చన్ లెవెల్ కొంచెం పెరుగుతుంది. అది గమనించండి. ఇక్కడ బోత్ 5 year ఆర్ 3 year LLB వాళ్ళకి 120 క్వశ్చన్స్ అనేవి ఉంటాయి ఎగ్జామ్లో. అన్నీ కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్సే ఉంటాయి. అంటే క్వశ్చన్ 4 ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ మీరు పెట్టే ప్రతి ఆన్సర్ కరెక్ట్ అయినప్పుడల్లా 1 మార్క్ వస్తుంది. ఒకవేళ మేము పెట్టే ఆన్సర్ తప్పైతే సార్ అన్నప్పుడు ఎటువంటి నెగిటివ్ మార్కు లేదు. కాబట్టి మీరు అన్ని అటెంప్ట్ చేయొచ్చు. అండ్ ఇంకొకటి ఇక్కడ ఎగ్జామ్ ఆన్లైన్లో జరుగుతుంది. టైము మనకి 1.5 hours 90 minutes టైం ఉంటుంది. కాబట్టి సో 120 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయొచ్చు. మీకు తెలిసినవన్నీ ఫస్ట్ అటెంప్ట్ చేయండి, తెలియని వాటి గురించి ఆలోచించి అటెంప్ట్ చేయొచ్చు. ఇది ఎగ్జామ్
క్వశ్చన్స్, టైము, ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ గురించి. ఆన్లైన్లో జరుగుతుంది, ఆఫ్లైన్లో కాదు, స్టేట్ లెవెల్లో. మరి ఎగ్జామ్లో ఏం సబ్జెక్ట్స్ ఉంటాయి, ఎన్ని మార్కులకు ఉంటాయి ఒకసారి గమనిస్తే 30 మార్క్స్కి కరెంట్ అఫైర్స్ ఉంటుంది, 30 మార్కులకి కరెంట్ అఫైర్స్ ఉంటుంది. బోత్ తెలుగు స్టేట్స్కి, బోత్ 5 year or 3 year LLB వాళ్ళకి. కాబట్టి కరెంట్ అఫైర్స్ 30 మార్క్స్కి. దాని తర్వాత జీకే అండ్ మెంటల్ అబిలిటీ, జనరల్ నాలెడ్జ్ ప్లస్ మెంటల్ అబిలిటీ రెండు కలిపి 30 మార్క్స్కి ఉంటాయి. 30 క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్కి 1 మార్క్ కాబట్టి. నెక్స్ట్ దాని తర్వాత లీగల్ యాప్టిట్యూడ్ లేదా లా యాప్టిట్యూడ్ అంటాం దాన్ని. ఇది 60 మార్కులకి 60 మార్క్స్కి ఉంటుంది, 60 క్వశ్చన్స్ ఉంటాయి. ఇలా 3 సబ్జెక్ట్స్ నుంచి 120 క్వశ్చన్స్, 120 మార్క్స్కి 90 minutes టైంతో ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఈ ఎగ్జామ్ ఆన్లైన్లో రాస్తారు, కరెక్ట్ ఆన్సర్ని చూజ్ చేసుకుంటూ రాస్తారు. అయితే ఎగ్జామ్ అయిన తర్వాత మీకు వచ్చే మార్కుల్లో మరి ఎగ్జామ్ రాసిన ప్రతి ఒక్కరిని కౌన్సిలింగ్కి ఛాన్స్ ఉంటుందా, ప్రతి ఒక్కరికి సీట్ వస్తుందా అంటే ఇక్కడ ఒక చిన్న లాజిక్ ఉంది. ఏంటా లాజిక్ అంటే ఎగ్జామ్లో ఖచ్చితంగా 35% మార్క్స్ వచ్చి ఉండాలి, మినిమం 35 వచ్చి ఉండాలి. అంటే 120కి 42 మార్క్స్ వచ్చి ఉంటేనే మీరు కౌన్సిలింగ్కి ఎలిజిబుల్ అవుతారనమాట, లేదంటే నాట్ ఎలిజిబుల్. సార్ అందరికీ 42 మార్క్స్ రావాలి, అందరికీ 35% రావాలంటే లేదు. ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి మినిమం మార్క్స్ ఏమీ లేవు, ఎగ్జామ్ రాసి ఉంటే, ఎగ్జామ్ అటెంప్ట్ చేసి ఉంటే చాలు, మీరు ఎలిజిబుల్ అవుతారు కౌన్సిలింగ్కి. సో ఇప్పుడు మార్క్స్ వచ్చిన తర్వాత మినిమం 42 వచ్చి ఉండే, ఎస్సీ ఎస్టీ అయితే మినిమం ఏమీ లేదు. సో మీరు కౌన్సిలింగ్కి పెట్టుకోవచ్చు, కాలేజెస్ సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు మంచి మార్క్స్ వచ్చి ఉంటేనా, మంచి ర్యాంక్ వస్తేనా ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మీరు రాసే స్టేట్ని బట్టి యూనివర్సిటీస్లో కూడా అవకాశం ఉంది చదవడానికి. కాబట్టి అక్కడ కూడా మీరు అప్లై చేసుకోవచ్చు, అంటే అక్కడికి కూడా మీరు కౌన్సిలింగ్లో పెట్టుకోవచ్చు అనమాట. లేదా కాలేజెస్ పెట్టుకుంటారు. సో కౌన్సిలింగ్లో మీకు వచ్చిన కాలేజ్ని వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేసి కాలేజ్లో జాయిన్ అవ్వచ్చు అనమాట. ఇది ఓవరాల్గా స్టేట్ లెవెల్లో జరిగే ప్రాసెస్. మరి సెంట్రల్ లెవెల్లో జరిగే ప్రాసెస్ ఏంటి అంటే, సెంట్రల్ మీన్స్ ఇక్కడ నేషనల్ లెవెల్లో జరిగే ప్రాసెస్ ఏంటంటే, నేషనల్ లెవెల్కి సంబంధించి లా చేయడానికి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉంది. స్టేట్లో ఎలా అయితే లా సెట్ ఉందో అక్కడ కూడా ఉంటుంది. ఏంటి దాని పేరు అంటే క్లాట్ అంటాం, కామన్ లా అడ్మిషన్ టెస్ట్ అంటాం, క్లాట్ ఎగ్జామ్. ఇది ఇక్కడ కోర్స్ విషయానికి వస్తే స్టేట్లో అయితే 3 year LLB చేయొచ్చు, లేదా 5 year LLB చేయొచ్చు. కానీ క్లాట్ ఎగ్జామ్లో రాసి మీరు ఓన్లీ 5 year LLB ఎగ్జామ్ రాయడానికి దానికి మాత్రమే ఉంటుంది. 5 year LLB చేయడానికే అవకాశం ఉంటుంది, 3 year ఉండదు. కాబట్టి ఇక్కడ ఎవరు ఎలిజిబుల్ అవుతారు అంటే ఇంటర్మీడియట్ అయిపోయిన స్టూడెంట్స్ ఎలిజిబుల్ అవుతారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్న వాళ్ళు కూడా ఎలిజిబుల్ అవుతారు. అంటే సెకండ్ ఇయర్ నెక్స్ట్ ఎగ్జామ్స్ రాయబోయే వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ ఈ క్లాట్ ఎగ్జామ్ సంబంధించిన నోటిఫికేషన్ ప్రతి సంవత్సరము జూలై, ఆగస్టు ఆ మంత్లో, ఆ టైంలో. అండ్ దానికి సంబంధించిన ఎగ్జామ్ డిసెంబరు లేదా నవంబరు లేదా జనవరి, ఒక్కొక్కసారి కొంచెం ముందు వెనకకి మారుస్తూ ఉంటారు. ఆ టైంలో ఎగ్జామ్ జరుగుతుంది. అదంతా ఏంటి, నెక్స్ట్ ఇయర్ అడ్మిషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనమాట. అంటే ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే వాళ్ళు రాయొచ్చు, అయిపోయిన వాళ్ళు రాయొచ్చు. అయితే ఇక్కడ ఇంటర్ అయిపోయిన వాళ్ళు ప్రతి ఒక్కరూ రాయొచ్చా అంటే ఇంటర్మీడియట్లో ఖచ్చితంగా 45% మార్క్స్ వచ్చి ఉండాలి. క్లాట్ ఎగ్జామ్ రాయాలంటే 45% మార్క్స్ ఖచ్చితంగా ఉండాలన్నమాట. వాళ్ళు మాత్రం అప్లై చేసుకోవడానికి ఉంటుంది. మరి క్లాట్ ఎగ్జామ్ అప్లై చేసుకుంటాం 45% వచ్చిన వాళ్ళు. మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అన్నప్పుడు ఇక్కడ కూడా 120 క్వశ్చన్స్ అనేవి మనకి కామన్. స్టేట్ లెవెల్ ఎలా అయితే 120 క్వశ్చన్స్ ఉన్నాయి, ఇక్కడ కూడా 120 క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి కూడా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్. స్టేట్ లెవెల్లో మనకి 90 minutes టైం, ఇక్కడ 2 hours టైం, 120 minutes టైం ఉంటుంది. స్టేట్ లెవెల్లో ఈచ్ క్వశ్చన్ కరెక్ట్ అయితే 1 mark, ఇక్కడ కూడా ఈచ్ క్వశ్చన్కి కరెక్ట్ అయితే 1 mark. స్టేట్ లెవెల్లో మీకు తెలియని ఆన్సర్స్ పెట్టినా కూడా నో ప్రాబ్లం. బట్ ఇక్కడ క్లాట్ ఎగ్జామ్లో నెగిటివ్ మార్క్ అనేది ఉంది. మీరు తప్పు సమాధానం కనుక ఇస్తే 0.25 మార్క్స్ అనేవి ఖచ్చితంగా కట్ అవుతాయి. వచ్చిన మార్క్స్లో నుంచి ఈచ్ రాంగ్ అటెంప్ట్కి 0.25 మార్క్స్ అనేవి కట్ అయిపోతాయి, తగ్గిపోతూ వస్తాయి. కాబట్టి ఓన్లీ తెలిసిన క్వశ్చన్స్ని మాత్రమే అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది క్లాట్ ఎగ్జామ్లో. మరి క్లాట్ ఎగ్జామ్కి సబ్జెక్ట్స్ ఏంటి అన్నప్పుడు ఇంగ్లీష్ లాంగ్వేజ్ ఉంటుంది. ఇక్కడ మన స్టేట్ లెవెల్లో లాగా సబ్జెక్ట్కి ఇన్ని మార్కులు అనేవి ఉండదు. ఇక్కడ ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 20% క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ అండ్ జీకే నుంచి 25% క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత లీగల్ రీజనింగ్, అక్కడ లా ఆప్టిట్యూడ్ అంటాము, దాన్ని ఇక్కడ లీగల్ రీజనింగ్ అంటాము. దీని నుంచి 25% క్వశ్చన్స్ వస్తాయి. ఇది మనకి ఎగ్జామ్లో కీ రోల్ ప్లే చేస్తుంది అనమాట. దాని తర్వాత లాజికల్ రీజనింగ్, మనకి నార్మల్ రీజనింగ్ ఏదైతే ఉందో, జనరల్ ఇంటెలిజెన్స్ ఏదైతే ఉందో ఆ టైప్ క్వశ్చన్స్ కొన్ని ఉంటాయి. అవి
20% క్వశ్చన్స్ వస్తాయి. దాని తర్వాత క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ ఏదైతే ఉందో, మనం ఆప్టిట్యూడ్ అని చెప్తాం కదా, దాని నుంచి 10% క్వశ్చన్స్ అనేవి ఉంటాయి. ఇలా ఓవరాల్గా 120 క్వశ్చన్స్, 120 మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది. ఇందులో లీగల్ రీజనింగ్ ఏదైతే ఉందో, స్టేట్ లెవెల్లో లా ఆప్టిట్యూడ్ అని చెప్తున్నాము. ఇక్కడ లీగల్ రీజనింగ్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుందన్నమాట. ఏంటి అంటే ప్రజెంట్ జరుగుతున్న కేసెస్ కావచ్చు, ఆల్రెడీ జరిగిపోయిన కేసెస్ కావచ్చు, చట్టాల గురించి కావచ్చు, కాన్స్టిట్యూషన్ గురించి కావచ్చు, ఏదైనా ఒక పారాగ్రాఫ్ ఇస్తారు, దాని నుంచి క్వశ్చన్స్ ఇస్తారు. అక్కడ మన ఆలోచన విధానం ఎలా ఉంది అన్నది టెస్ట్ చేస్తారు. కాబట్టి చాలా జాగ్రత్తగా ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. మనకి స్టేట్ లెవెల్లో లాగా ఓన్లీ క్వశ్చన్ ఇచ్చి ఆప్షన్స్ అడిగే సందర్భంలో ఈజీ. ఇక్కడ పారాగ్రాఫ్ నుంచి క్వశ్చన్ ఫ్రేమ్ చేసి దాని నుంచి ఆప్షన్స్ ఇచ్చి ఆన్సర్ చేయడం అనేది మన ఆలోచన విధానానికి ఇక్కడ టెస్ట్ చేస్తున్నట్టు అనమాట. కాబట్టి ఇక్కడ లీగల్ రీజనింగ్ ఏదైతే ఉందో అది కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఓవరాల్ క్లాట్ ఎగ్జామ్ని ఆల్ ఇండియా లెవెల్లో జరిగే ఎగ్జామ్స్తో కంపేర్ చేస్తే టాప్లో ఉంటుంది, ఒక రకంగా టాప్ 5లో కనిపిస్తుంది మనకి ఎగ్జామ్. సో యూపీఎస్సీకి పెట్టే ఎగ్జామ్స్తో కంపేర్ చేయొచ్చు అనమాట. దీన్ని ఆ లెవెల్ ఆఫ్ ఎగ్జామ్ అనమాట. సో ఇందులో మంచి మార్క్స్ వచ్చి ర్యాంక్ వచ్చిన వాళ్ళకి ఇండియాలో ఉండే టాప్ నేషనల్ లా యూనివర్సిటీస్ ఏవైతే ఉన్నాయో అందులో సీట్ వచ్చే అవకాశం ఉంటుంది. కౌన్సిలింగ్ ప్రాసెస్తో మనం పెట్టుకోవచ్చు, అందులో సీట్స్ కూడా వస్తాయి. ఓకే, ఇలా చేయొచ్చు అనమాట. కాకపోతే ఇక్కడ తేడా ఏంటంటే క్లాట్లో ఓన్లీ 5 year LLB ఇంటిగ్రేటెడ్ లా మాత్రమే ఉంటుంది, 3 year LLB అనేది ఉండదు. కాబట్టి ఇంటర్మీడియట్ అయిపోయిన వాళ్ళందరికీ ఇది మంచి అవకాశం అనమాట. ఇక్కడ కూడా అప్పర్ ఏజ్ లిమిట్ అంటూ ఏమీ లేదు. సో ఎంత వయసు వాళ్ళైనా సరే రాయొచ్చు, సో సీట్ వస్తే చేయొచ్చు. ఇది క్లాట్ ఎగ్జామ్ సంబంధించి. ఈ క్లాట్ ఎగ్జామ్లో వచ్చిన మార్క్స్ని బేస్ చేసుకొని కొన్ని ప్రైవేట్ యూనివర్సిటీస్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, అంటే లా స్కూల్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు కూడా క్లాట్ని బేస్ చేసుకొని సీట్స్ ఇచ్చే యూనివర్సిటీస్ చాలా ఉన్నాయి, కాలేజెస్ చాలా ఉన్నాయి. దీంతోపాటు ఢిల్లీ లా యూనివర్సిటీ ఏదైతే ఉందో దానికి సపరేట్ ఎంట్రన్స్ ఎగ్జామ్ జరుగుతుంది. దాని పేరు వచ్చేసి ALET, ఆల్ ఇండియా లా ఎంట్రన్స్ ఎగ్జామ్ అని చెప్పేసి దానికి సపరేట్గా అది ఎగ్జామ్ ఉంటుందన్నమాట. ఇక్కడ స్టేట్ లెవెల్లో జరిగే లా సెట్, నేషనల్ లెవెల్లో జరిగే క్లాట్, వీటన్నిటికీ కామన్ సిలబస్ కరెంట్ అఫైర్స్, జీకే, రీజనింగ్ అండ్ లీగల్ ఆప్టిట్యూడ్ అంటున్నాం, లేదా లీగల్ రీజనింగ్ అనొచ్చు, లా ఆప్టిట్యూడ్ అనొచ్చు, లా రిలేటెడ్. అండ్ దాంతోపాటు ఆప్టిట్యూడ్ కొంచెం ఉంటుందన్నమాట. ఇక్కడ నేషనల్ లెవెల్లో క్లాట్లో ఇంగ్లీష్ ఒకటి ఎక్స్ట్రా వస్తుంది, రిమైనింగ్ అంతా కూడా సిలబస్ ఒకటే. కాకపోతే క్లాట్ కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది కంపేర్ టు లా సెట్స్, స్టేట్ లెవెల్ సెట్స్తో కంపేర్ చేస్తే. కాబట్టి ఏది చేస్తే బెటర్ సార్ అంటే అది మీ నాలెడ్జ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. మాకు ఆల్రెడీ నాలెడ్జ్ ఉంది దీని మీద, ఫ్యూచర్లో మేము దీని మీదే ఫోకస్ చేయాలనుకుంటున్నాం, ఇందులోనే లైఫ్ చూడాలనుకుంటున్నాం అనుకుంటే క్లాట్ ద్వారా మంచి యూనివర్సిటీస్లో లా చేయడం మంచిది. ఎందుకంటే నార్మల్ కాలేజెస్లో లా చేసి నా సబ్జెక్ట్స్తో మీరు ఆ నాలెడ్జ్తో గ్రోత్ ఉండాలని కోరుకోవడం కూడా మంచిది కాదు. ఎందుకంటే ఈ ఫీల్డ్లో నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్స్ ఉండాలి, కేసెస్ బాగా స్టడీ చేసి ఉండాలి, ప్రాక్టీస్ ఉండాలి. సో ఇలా అన్నీ ఉంటే గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది. కాకపోతే ఈ ఫీల్డ్కి అయితే బాగానే ఉంటుంది. ఫ్యూచర్లో కేసెస్ పెరిగేవి కానీ తగ్గే సిచ్యువేషన్ కనబడట్లేదు ఇండియాలో. ఎందుకంటే ఎప్పటి నుంచో పాత కేసులు చాలా పెండింగ్ ఉన్నాయి కదా, టైం సరిపోవట్లేదు జడ్జెస్కి. అండ్ ఇందులో కోర్టులో కేసు ప్రాక్టీస్ చేయడం కానీ ఇందులో కేసెస్ తీసుకోవడం కావచ్చు, దీని ద్వారా ఓకే. దాంతోపాటు లా చేసి గవర్నమెంట్ జాబ్స్కి కూడా ట్రై చేయొచ్చు అదే ఫీల్డ్లోనే, పబ్లిక్ ప్రాసిక్యూటర్స్గా కావచ్చు. ప్రజెంట్ అయితే పోలీస్ డిపార్ట్మెంట్లో అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జాబ్స్ నోటిఫికేషన్ వచ్చింది, అవి ట్రై చేయొచ్చు. లేదా అదర్ గవర్నమెంట్ జాబ్స్ అంటే ఎక్సెప్ట్ లా రిలేటెడ్ కాకుండా రిమైనింగ్ గవర్నమెంట్ జాబ్స్ అన్నిటికీ కూడా ఎలిజిబుల్ అవుతారు. కాబట్టి లా డిగ్రీ ఉన్నా కూడా రిమైనింగ్ డిగ్రీస్తో పాటే వీళ్ళు కూడా అన్ని జాబ్స్కి ఎలిజిబుల్ అనమాట. ఏబిపిఎస్సి కావచ్చు, యూపీఎస్సి, ఎస్ఎస్సి అన్ని ఎగ్జామ్స్కి ఎలిజిబుల్. సో కాబట్టి మీరు లా చేసి గవర్నమెంట్ సెక్టర్లో కనుక వెళ్ళారంటే చాలా బాగుంటుంది. పోలీస్ డిపార్ట్మెంట్ జాబ్స్కి కావచ్చు, లా చేసి వెళ్తే బాగుంటుంది, చాలా బాగుంటుంది అనమాట. కాబట్టి ఇది చేయడం మంచిది, ఓకేనా. సో చాలామందికి ఏంటంటే బీటెక్ ఐఐటీస్లో ఇంజనీరింగ్ చేయడము, లేదంటే ఎంబీబీఎస్ చేయడము, బీఫార్మసీ ఇలా చేసి లేదా నార్మల్ డిగ్రీ చేసి జాబ్ ఆపర్చునిటీస్ లేక అలానే ఉండిపోయే వాళ్ళు చాలా ఉన్నారు. ఓన్లీ నార్మల్ డిగ్రీ చేసే బదులు లా విత్ డిగ్రీ చేస్తే మంచిది కదా అన్నది నా ఒపీనియన్. ఎందుకంటే మీరు డిగ్రీ వస్తుంది, దాంతోపాటు మీకు లా కూడా చేసినట్టు కదా. సో మీకు వీలైతే లా రిలేటెడ్ వెళ్ళొచ్చు, లేదా నార్మల్ డిగ్రీ, అది డిగ్రీ కాబట్టి రిమైనింగ్ డిగ్రీస్తో పాటు అదర్ గవర్నమెంట్ జాబ్స్కి ట్రై చేయొచ్చు. అండ్ ఇప్పుడు కొన్ని ప్రైవేట్ కంపెనీస్ కూడా అడ్వకేట్స్ని అపాయింట్ చేసుకుంటున్నాయి. వాళ్ళ కంపెనీకి సంబంధించిన కేసెస్ని లీగల్గా ప్రొసీడ్ అవ్వడానికి కంపెనీ తరపునే పెట్టుకుంటున్నారు ఆ లాయర్స్ని.
సో అలా కూడా అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. సాఫ్ట్వేర్ లైఫ్ కాదు, డాక్టర్స్ లైఫ్ కాదు, అవే జాబ్స్ కాదు, చాలా జాబ్స్ ఉన్నాయి. అవి మంచివే, కానీ ఇవి కూడా ఉన్నాయి అన్నది నా ఉద్దేశం. ఇలాంటి జాబ్స్ కూడా ట్రై చేయొచ్చు అని చెప్తున్నాను నేను. ఓకేనా? సో ఇందులో మీరు లా చేయడంలో కానీ ఎగ్జామ్స్ సంబంధించి కానీ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు కామెంట్స్లో చెప్పండి. వీలైతే అక్కడే రిప్లై ఇస్తాను, లేదంటే దానికి సంబంధించి ఒక వీడియో చేయడం ఇలాంటివి చేస్తాను. అండ్ మన యువిన్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి అవేర్నెస్ వీడియోస్ని ఇంకొంతమందికి షేర్ చేయండి. వాళ్ళు మీ ద్వారా తెలుసుకుంటారు, మీరు ఒకరికి హెల్ప్ చేసినట్టు అవుతుంది. అండ్ వాళ్ళు కూడా లా చేయడానికి అవకాశం ఉంటుంది. లేదంటే దాని గురించి తెలుసుకొని వాళ్ళు ఇంకొకరికి, లేదా వాళ్ళ పిల్లలకి, స్టూడెంట్స్ కావచ్చు, టీచర్స్ అయితే వాళ్ళ స్టూడెంట్స్ కావచ్చు, పేరెంట్స్ అయితే వాళ్ళ పిల్లలకి కావచ్చు, గైడెన్స్ ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. చాలామందికి ఈ జాబ్స్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, స్కూల్ డేస్ వరకు ఓకే, స్కూల్ డేస్ తర్వాత ఏం చదివితే ఎలా ముందుకెళ్ళచ్చు అని తెలియక చాలామంది స్టూడెంట్స్ అందరితో పాటు నార్మల్గా డిగ్రీలు చేయటము, ఏదో చదివేస్తున్నారు, అయిపోతుంది అంతే. తర్వాత చాలా ఇబ్బంది పడుతున్నారు జాబులు లేక, అవకాశాలు లేక. కాబట్టి ఇలాంటి ఇన్ఫర్మేషన్ ముందు నుంచే వాళ్ళకి చెప్తే వాళ్ళు ఫ్యూచర్లో ఒక గోల్ అనేది పెట్టుకుంటారు, అటువైపుగా ప్రొసీడ్ అవుతారు కదా. కాబట్టి ఆ విధంగా హెల్ప్ అవుతారు. సో నలుగురికి షేర్ చేయండి, ఉపయోగపడుతుంది. దాంతోపాటు మీకు ఇంకా నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్స్ కానీ, ఎంట్రన్స్ ఎగ్జామ్ నోటిఫికేషన్స్ కావచ్చు, జాబ్స్ గురించి కానీ, ఎగ్జామ్ ప్యాటర్న్స్ కావచ్చు, సిలబస్ గురించి కానీ, మీకు కావాల్సిన గైడెన్స్ గురించి కానీ వీడియోస్ చేస్తూ ఉంటాను. ఇక మీదట మీరు కూడా సపోర్ట్ చేస్తూ ఉండండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ ఆఫ్ ఆల్, అండ్ నలుగురికి షేర్ చేయండి.